అభిరుచి కలిగిన సూపర్ మామ్స్ అందరికీ మన న్యాచురల్ ఆయిల్ సూపర్ మామ్ షోకి స్వాగతం. మనం రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటాను మన మామ్స్ గురించి. ఇటీవలే మా ఇంట్లో ఏమైందంటే మా అబ్బాయి కాలేజ్ కి వెళ్ళటం మొదలెట్టాడు. ఎలా వెళ్తాడు అని అంటే మా హస్బెండ్ నేనే రోజు డ్రాప్ చేస్తాను, మార్నింగ్ ఈవినింగ్ మాత్రం వాడంతలు వాడే వస్తాడు అని సింపుల్ గా ఒక స్టేట్మెంట్ చేశారు. జస్ట్ 2 days డైలీ మార్నింగ్ వదిలేశారండి. ఆ తర్వాత 3rd day మా వారు వచ్చేసి రే వెళ్ళిపోరాను ఇంకా అని చెప్పేశారు. అల్టిమేట్ గా ఏమైపోయింది, మన రెగ్యులర్ జాబ్స్ లో మరొక జాబ్ యాడ్ అయిపోయింది. సో ఇవన్నీ మనం చేస్తూ ఉంటేనే మనం సూపర్ మామ్ అని పేరు వచ్చేస్తుంది కదా. ఈ రోజు మనం వచ్చేసి పాముతో ఒక డిష్ చేయబోతున్నాము. కానీ మనము ఒరిజినల్ స్నేక్ కాదండి, మన స్నేక్ గౌడ్తో ఈరోజు మనము ఒక దోశ చేయబోతున్నాము. స్నేక్ గౌడ్ అంటే తెలుసు కదా, పొట్లకాయతో. ఇది పెరుగుతో మంచిగా కర్రీలాగా కొంచెం చేసుకుని ఉంటే చాలా బాగుంటుంది. అలాగే పాలు వేసుకుని చేసుకున్నా కూడా ఈ పొట్లకాయ చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి ఈ రోజు ఈ పొట్లకాయతో మనం అడై చేయబోతున్నాము. అడై అంటే ఏం లేదండి, అన్ని పప్పులతో కొంచెం బియ్యం కలుపుకొని వేసుకునే దోశనే అడై. మరి ఈ రోజు ఆ పప్పులన్నీ ఏం వాడుతున్నానంటే పెసరపప్పు, అలాగే శనగపప్పు, బియ్యం మరియు ఎర్రపప్పు, కొంచెం మినపప్పు 4 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇది పులో పెట్టాల్సిన అవసరం కూడా లేదు, ఇన్స్టంట్ గా కూడా మీరు ఈ దోశలు వేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఆల్రెడీ చూడండి పప్పులన్నీ నానబెట్టేసుకున్నాను ఒక 4 గంటలు. పొద్దున్నే నేను యూజువల్ గా 5 o'clockకి లేస్తాను, లేసేసి వెంటనే నానబెట్టేసాను. సో ఇది రెడీ అయిపోయింది, సోక్ అయిపోయింది. ఫస్ట్ గా మనము ఇది పక్కన పెట్టేసి ఈ స్నేక్ గౌడ్ ఏదైతే ఉందో, మన పాము ఉందో, ఆ పాముని తీసుకుని మనం ఫస్ట్ గా పొట్టు తీసేద్దాం. లైట్ గా పొట్టు తీసేసి ఇక్కడ మనము కొంచెం నీళ్లు పోసుకుని ఇవి కాస్త ఉడికిద్దాం. ఒక 2 to 3 minutes వరకు వాటర్ లో ఉడికిద్దాం. ఇప్పుడు కొంచెం గ్రేట్ చేసేస్తాను ఈ స్కిన్ ని. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఫాస్ట్ గా మనకి ఉడికిపోతుంది. మరి ఎంతసేపు బాయిల్ చేసుకోవాలంటే, మనం రైస్ ని పలుకు విరగాలి అంటాం కదా, ఇది కూడా అంతే, లైట్ గా కట్ అయితే సరిపోతుంది. ఇక్కడ వాటర్ కూడా చక్కగా బాయిల్ అయిపోతున్నాయి. స్టవ్ ఆన్ చేసేసాను. ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను. ఇది కావాలంటే మీరు మన రెగ్యులర్ దోశ పిండి ఎలా గ్రైండ్ చేసుకుంటారో సేమ్ అలాగే ముందు రోజు కూడా ఇది వేసి గ్రైండ్ చేసుకొని కూడా మీరు దోశలు వేసుకోవచ్చు. కానీ నేను ఇన్స్టెంట్గా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ వాటర్లో వేసేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుంటాను. మిగతా పొట్లకాయ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసేసి నేను ఒక 2 to 3 minutes బాయిల్ చేస్తాను. ఇక్కడ మన స్నేక్ గౌడ్ చక్కగా ఉడుకుతుంది. అదేనండి మన పొట్లకాయ. అలాగే ఇక్కడ గ్రైండర్ కూడా నేను రెడీ పెట్టేసుకున్నాను. ఈ గ్రైండర్లో మనం ఫస్ట్గా ఈ పప్పును వేసేసుకుందాము. గ్రైండ్ చేసుకోవటం కోసం బాగా వాష్ చేసేసుకోండి. వాష్ చేసి ఈ పప్పుని ఇందులో, మన సూపర్ మామ్ షో స్టార్ట్ అయ్యి 1 week అయిపోయింది. మన సూపర్ మామ్ కాన్సెప్ట్ నేను ఇలా అనుకున్నానండి. ఏంటంటే మండే వచ్చేసి మీకు బ్రేక్ఫాస్ట్, ట్యూస్డే వచ్చేసి మీకు చక్కగా ఒక సింపుల్ అయిన లంచ్ ఐటము, వెనస్డే వచ్చేసి స్వీట్ కానివ్వండి లేదంటే ఒక డ్రింక్ కానివ్వండి అలాంటివి చేసుకుందాము. అలాగే మరి థర్స్డే వచ్చేసి మనకి స్నాక్ డే, మరియు ఫ్రైడే వచ్చేసి మనము చక్కగా వీకెండ్కి ఏం ప్లాన్ చేసుకోవాలో నేను మీకు ఆ ఫ్రైడే రోజు చూపించబోతున్నాను. సో మీరు కూడా చక్కగా అలా ప్లాన్ చేసుకుని సూపర్ మామ్ అయిపోండి. ఇప్పుడు ఇందులో వేసేసాను. అలాగే పచ్చడి లేకుండా కూడా ఈ అడైని సర్వ్ చేయొచ్చు. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఎక్కువగా పచ్చిమిరపకాయలు వేసుకుంటే బాగుంటుంది, లేదంటే ఎండు మిరపకాయలు కూడా వేసుకోవచ్చు. కానీ ఈ రోజు నేను పచ్చిమిరపకాయలు ఎందుకు వేసుకుంటున్నా అంటే, ఈ మన ఏదైతే పొట్లకాయ ఉందో అది గ్రీన్ కలర్ లో ఉంది కాబట్టి నేను పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే కారం వేసుకోవచ్చు. ఇప్పుడు తగినన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం, అలాగే ఇక్కడ ఇది బాయిల్ అయిపోయినట్టే పర్ఫెక్ట్ గా. సో దీన్ని కూడా మనము ఈ వాటర్ ని మీరు కావాలంటే పడేయొచ్చు. చూస్తే నేను చాలా కొంచెం వాటర్ వేసుకున్నాను, ఎందుకంటే ఈ వాటర్ ని కూడా మనము గ్రైండ్ చేసేటప్పుడు ఈ వాటర్ ని యూస్ చేసుకోవచ్చు అని కొంచెమే వాటర్ వేసుకున్నాను. ఇవి ఇప్పుడు మనం తీసేద్దాం. చూడండి
పొట్లకాయ ఇలా అనగానే ఉడికిపోయింది. కొంచెం ఆ బయట అనేది పగలాలి. మొత్తం ఫస్ట్గా వాటర్ తీసేసి వేసుకుంటున్నాను. కొంచెం చల్లారిన తర్వాత మీరు గ్రైండ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. లేత కరివేపాకు అయితే మీరు కాడలతో పాటు వేసేసేయండి. ఇలాంటివి చేసినప్పుడు కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కావాలంటే కూడా వేసుకుంటే మనకి ఫ్లేవర్ అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే పిల్లలు వేరి పారేయకుండా దోశలో ఆటోమేటిక్గా కడుపులోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనము దీన్ని గ్రైండ్ చేసుకుందాము. ఫస్ట్గా నేను గ్రైండ్ చేసుకుంటాను, ఆ తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుంటాను. ఎందుకంటే ఆల్రెడీ మనము ఈ ఏదైతే మన పొట్లకాయ నీళ్ళ ఉడికించేటప్పుడు కాస్త సాల్ట్ వేసాం కదా, అందుకనే నేను సాల్ట్ ఇప్పుడు వేయట్లేదు, తర్వాత వేసుకుంటాను. సో ఫస్ట్ ఇక్కడ మిక్సీ పెట్టేసి గ్రైండ్ చేసేద్దాం. గ్రైండ్ అయిపోయింది. ఇందులో కొంచెం నేను వాటర్ వేసుకోవచ్చు, లైట్గా వాటర్ వేసుకుంటాను. కొంచెం గట్టిగా ఉంది, నేను మీకు చూపిస్తాను ఎలా ఉందో ఇది మిక్చర్. ఈ గట్టిగా ఉన్న మిక్చర్లో ఇప్పుడు ఏదైతే మనము బాయిల్ చేసుకున్న వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని మీరు కొంచెం వేసుకోండి. కావాలంటే మీకు తెలుసు కదా దోశ పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా. మీకు కొంచెం లావుగా కావాలి అని అంటే కొంచెం గట్టిగానే ఉండనియండి. మరొక్కసారి గ్రైండ్ చేసేసుకొని బౌల్లో తీసుకొని మనం దోశలు వేసుకోవటమే. సింపుల్గా చక్కగా ఒక వెజిటబుల్ ఉంది, అలాగే అన్ని పప్పులు, కొంచెం బియ్యం వేసుకున్న చక్కటి అడాయి దోశ రెడీ అయిపోతుంది. మరొక్కసారి గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు మనం బౌల్లోకి మార్చేసుకుందాం. కొంచెం దోశ పిండి బరుకుగా ఉండాలి కదా, సేమ్ అలాగే కొంచెం వాటర్ వేసేసుకుని ఈ గ్రైండర్ని కూడా లైట్గా వాష్ చేసేసినట్టు ఒక్కసారి మిక్స్ చేసేసేయండి. మనం ఈ వాటర్ కూడా ఇందులో వేసేసుకుని ఇప్పుడు దోశ వేసుకుందాం. మన దోశ పిండి రెడీ. దోశ పెనం కూడా తీసేసుకుందాం. తీసేసి ఆన్ చేసేసి ఫస్ట్గా ఒక చిన్నది వేసుకుని చూడండి. ఒకవేళ మీకు సరిగ్గా రాలేదు అని ఏమన్నా టెన్షన్ ఉంటే ఇవి మామూలుగా మన రెగ్యులర్ దోసస్ వచ్చినట్టే వస్తాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇది కొత్త ప్యాన్ కదా, కొంచెం డిఫరెంట్గా వస్తుంది. మరి ఇప్పుడు ఫ్లేమ్ ఇంక్రీజ్ చేద్దాం. దోశ వేసేటప్పుడు ఎప్పుడైనా ఫస్ట్గా మన ఫ్లేమ్ అనేది చాలా స్లోగా ఉండాలి, అప్పుడే మన దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే దోశ వేసిన తర్వాత ఫ్లేమ్ పెంచుకుని మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకుంటే మీకు ఇంకా చక్కగా వస్తుంది. సో మరి మంచి రంగు వచ్చేంత వరకు కాల్చేసుకుని వేడిగా డైరెక్ట్గా ఇలాగే తినేయచ్చు, రోల్ చేసి తినేయచ్చు. కావాలంటే పిల్లలకి కొంచెం చీజ్ గ్రేట్ చేయండి, లేదంటే పప్పు పొడి వేయండి, లేదంటే కొంచెం పచ్చడి దీని మీదే రుద్దేసి ఇచ్చేసేయండి. అంటే కొంచెం ఇలా రోల్ లాగా చేసేసి టిఫిన్ డబ్బాలో పెట్టేయచ్చు, లేదంటే వేడిగా కూడా సర్వ్ చేసినా బాగుంటుంది. ఇలాగే ఏ పచ్చడి అవసరం లేదు. ఇది కొత్త పెనం కదా, కొంచెం డిఫరెంట్గా వస్తుంది. సో నేనేం చేస్తానంటే మన రెగ్యులర్గా నేను వాడే పెనాన్ని తీసుకొచ్చేసాను. నాన్ స్టిక్ పెనం, ఇది కూడా నాన్ స్టిక్కే, కానీ కొత్తది లైట్గా మనము డిఫరెంట్. అదే మీరు రెగ్యులర్ దోశలు వేస్తే బాగా వస్తాయి, ఇవి కూడా బాగా వస్తాయండి. కానీ నెక్స్ట్ ఒక 2-3 సార్లు మనం వాడుకుని ఉంటే అప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు ఇది చూస్తే బాగా రాలేదు అని అనుకుని ఉండొచ్చు, కానీ ఇక్కడ మరొకటి వేసి చూపిస్తాను, పర్ఫెక్ట్ దోశ వస్తుంది. అలాగే ఇందులో నేను సాల్ట్ కూడా కొంచెం వేసుకుంటాను. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఇలాగే తినాలి అనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకుని డైరెక్ట్గా తినొచ్చు. ఇప్పుడు ఇక్కడ పెనం లైట్గా వేడెక్కిపోయింది. ఇప్పుడు మనం దోశ వేసుకుందాం. ఇప్పుడు చూడండి చక్కగా వచ్చేస్తుంది. కొంచెం ఆయిల్, కొంచెం రంగు వచ్చేంత వరకు మనము కాలనిద్దాం, ఆ తర్వాత సర్వ్ చేద్దాం. మరి ఇక్కడ ఈ దోశ కూడా చాలా బాగుంది, నేను తినేస్తూనే ఉన్నాను, కరకరలాడుతూ టేస్టీగా ఉంది. ఇప్పుడు ఈ దోశ కూడా రెడీ. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఎవరైనా చెప్పగలుగుతారా అసలు ఇది మనం స్నేక్ గౌడ్ దోశ అని? చెప్పలేరు. కొంచెం కారంగా ఉంది, కొంచెం ఆ పప్పులో ఫ్లేవర్ వస్తుంది. అసలు మన పొట్లకాయ ఫ్లేవర్ అనేది కనిపించట్లేదు, కానీ చాలా టేస్టీగా ఉంది ఈ అడాయి. అది కూడా పొట్లకాయ అడాయి. ఇంకొక దోశ వేసేసి మరి వేడి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొకటి వేసుకున్నా కూడా ఇలాగే
పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా కావాలంటే మీరు పులావ్ పెట్టుకొని కూడా వేసుకోవచ్చు, కానీ ఈ పిండి పులావ్ పెట్టాల్సిన అవసరం అస్సలు లేదు. మన చక్కటి పొట్లకాయ దోశ రెడీ అండి. మరి టేస్ట్ ఆల్రెడీ సగం దోశ తినేసాను అక్కడ, ఫస్ట్ వేసిన దోశ ఏది వేస్ట్ కాదండి. కలకలలాడుతూ కొంచెం సాల్ట్ వేసుకున్నాను కదా, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. లైట్గా ఇలా కూడా తినొచ్చు. మామిడికాయ పచ్చడి లేదంటే అల్లం పచ్చడి ఏది ఇచ్చినా ఈ డిష్ సూపరే. మరి సూపర్ మామ్స్ మీరందరూ రెడీయా? మండే బ్రేక్ఫాస్ట్ చూసారు కదా, ట్యూస్డే రోజు బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి. పొట్లకాయ అడై తయారు చేయు విధానం. ముందుగా పొట్లకాయను చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేడి నీళ్ళల్లో పొట్లకాయను వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఆ తర్వాత నీళ్లు తీసేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో శనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, అలాగే కొద్దిగా ఎర్రపప్పు మరియు బియ్యం నానబెట్టుకున్న పప్పుల్ని కూడా గ్రైండర్లో వేసుకుని కొంచెం పచ్చిమిరపకాయలు అలాగే అల్లం ముక్కలు తగినంత సాల్ట్ వేసుకుని దోశ పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత బౌల్లోకి మార్చుకుని వేడి పెనంపై దోశ వేసుకుని వేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటాయి. మరి సూపర్ మామ్స్ అందరికీ సీ యు, బై బై. రేపు మళ్ళీ కలుద్దాం మరొక రెసిపీతో.